ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బేస్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ఇప్పటికీ ఎవ్రీ మంత్ ఒక వీడియో మనం ఈ రైల్వే స్టేషన్ గురించి చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బేస్మెంట్ పార్కింగ్లో 2 వీలర్కి ఇంకా పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవడము లేదు ఒక 3 months నుంచి. ఎందుకు ఏమిటి అనేది మనకు తెలియదు. కాంట్రాక్టరు చేంజ్ అయిందా, ఇంకా దాని ఏదో అంటారు కదా, సంథింగ్ కాంట్రాక్టర్లు అయితే లేరు దీనికి ప్రజెంట్. మన రిస్క్తోనే ఇక్కడ 2 వీలర్ని అయితే పార్క్ చేసి వెళ్ళాలి. 4 వీలర్కి పార్కింగ్ ఉంది, టెండర్ వేయలేదు అనుకుంటా దీనికి. ఎస్, ఇది బేస్మెంట్ పార్కింగ్ టు లోపడక. మరి ఇది కావండి కార్ పార్కింగ్ ఛార్జెస్. కార్ పార్కింగ్ ఛార్జీలు మొదటి 2 గంటలకు ₹40, గంట మరియు గంటలోపు సమయానికి ₹20. ఇక్కడైతే బోర్డు ఉన్నది. అండ్ ఎగ్జిట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఇదేంది వెల్లింగ్ చేస్తున్నట్టున్నారు. ఓకే, ఇది ఈ బేస్మెంట్ పార్కింగ్ పైన రూఫ్ అయితే వేస్తున్నారని జూన్లో ఉన్నప్పుడు కూడా అప్డేట్ చేసినప్పుడు మనం చేసినాము. ఇట్లా ఎగ్జిట్ అయితేనే ఉన్నారు, ఇట్లా వీళ్ళు వెల్డింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది మ్యాటరు. ఈ రూఫ్ అంతా కూడా లాస్ట్ మంత్ జూన్ నుంచి కంటిన్యూస్గా వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపించాలని కంటిన్యూగా అలానే ఉంచిన కెమెరాని. 3, 2, 1. వావ్, అమేజింగ్. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ భాగంలో జూలై మంత్ అప్డేట్ ఇవ్వడం కొరకు ఇక్కడ దాకా అయితే వచ్చినాము. ఈ స్పేస్ అంతా కూడా ఇలా ఎర్ర మట్టి వేసి పెట్టినారు. తర్వాత ఏదైనా గ్రీనరీ ఏర్పాటు చేస్తారా, ఏం చేస్తారా అనేది మనం వెయిట్ చేయాలి. ఒకసారి మీకు డే టు టైం కూడా చూపిస్తా. బిగినింగే 5:41. ఏ వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్, July 2nd. అది 2 వీలర్ పార్కింగ్కి ఇంకా టెండర్ వేయలేదు అనుకుంటా. ఇక్కడ ఇందాక ఆ పేరు గుర్తు రాలే టెండర్ అనేది నాకు. అటు సైడ్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వస్తే అక్కడ పార్కింగ్ ఉంది. 2 వీలర్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా టైల్స్. బహుశా దీంట్లో పెడతారా ఏంటిది అనేది చూడాలి. ఈ స్పేస్ కూడా ఖాళీగా ఉంది, మట్టి వేసి పెట్టినారు. అండ్ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇది ఎంట్రీ ఆఫ్ బేస్మెంట్ పార్కింగ్ ఫర్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్. వావ్, వ్యూ మస్తుగా అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. ఈ బేస్మెంట్ పార్కింగ్ నుంచి ఇది ఫ్రంట్ వ్యూ. ఇది 10th ప్లాట్ఫామ్ సైడ్ ఎంట్రీ. అండ్ ఇక్కడ నుంచి ఈ సైడ్ వ్యూ చూద్దాము. నాకు ఇదంతా మాట్లాడుతుంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ గుర్తొస్తుంది. దాంట్లో ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అని ఉంటుంది. నాకు మస్తు అనిపించేది ఆ డ్రా చేస్తున్నప్పుడు. వేరే ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ వరకు లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ వరకు 100% టాప్ వ్యూ కూడా తీద్దాం విత్ పర్మిషన్. డ్రోన్ తీసుకొని వచ్చి డ్రోన్ ఎగిరేయాలంటే పర్మిషన్ ఉండాలి, అది వేరే సబ్జెక్ట్, ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఒకసారి ఇటు సైడ్ ఈ బిల్డింగ్ చూడండి, మొత్తం ఎంత చక్కగా నీట్గా కనబడుతుంది. ఇక్కడ కూడా బోర్డు పెట్టినారు 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ అటు సైడ్ అని. ఇలా ఎన్ని లేన్లు ఉన్నాయో చూద్దాం. ఇందులో ఇది లేన్ 1, ఇదో లేన్ 2, లేన్ 3, లేన్ 4 అండ్ పక్కన లేన్ 5. ఒక 5 లేన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఈ లేన్ని బ్లాక్ చేసినారు తాడు కట్టి. 1, 2, 3 లేన్స్ తర్వాత అది నేను ఇందాక 5th లేన్ అన్నా కదా, అది పార్కింగ్ కొరకు వాడేది. ఈ షెడ్ కిందనైతే మొత్తం 1, 2, 3, 4 అండ్ 5 లేన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఓకే, 5 ఉన్నాయి, 5 లేన్స్. అండ్ అది పార్కింగ్ది సపరేట్. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉంది. కొన్ని ఆటోలు అయితే ఇక్కడ ఆగి ఉన్నాయి. అండ్ ఈ మెయిన్ బిల్డింగ్ దగ్గర వర్క్ అనేది జరుగుతున్నది. సెక్యూరిటీని కూడా పెట్టినారు, ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అలో లేదు. ఎవరైనా అరే బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపలికి వెళ్ళి చూద్దాం అని అన్నట్టు ఉంటారు కదా, అలో లేదనమాట. ఇది డిపాచర్స్ కొరకు
ఏర్పాటు చేస్తున్నది. 3 లాంగ్వేజెస్లో ఉంది. అండ్ ఆగమనం అరైవల్స్. అండ్ ప్రీవియస్ జూన్ మంత్ వీడియోలో చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే ఉర్దూ ఎందుకు పెట్టలేదు, హైదరాబాద్లో చాలామంది ఉర్దూ మాట్లాడతారు కదా అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ చేసినారు. కావాలంటే ఇప్పటికి మన ఛానల్లో కామెంట్స్ ఉంటాయి. జూన్ మంత్ అప్డేట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని కొట్టి చూడండి. ఇక్కడ లాస్ట్ మంత్లో ఎలాంటి మొక్కలు లేకుండే, ఇదంతా కూడా ఖాళీగా ఉండే. ఇదిగోండి ఇదంతా కూడా వర్క్ అనేది ఫినిష్ చేసినారు. అండ్ ఈ మధ్యలో స్పేస్ కూడా ఖాళీ ఉండే, ఆ స్పేస్లో మొక్కలు పెట్టినారు. అండ్ లోపల ఎల్ఈడి స్క్రీన్ టెస్టింగ్ ఏదో జరుగుతున్నట్టుంది, టీవీ సంథింగ్ అది రెండు వస్తుంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నా జూలై 2, 2026, టైం 17:47. అండ్ ఇక్కడ పార్కింగ్ సంబంధించి కూడా ఒకటి బోర్డు ఉంది. సేమ్ ఇందాక కింద సెల్లార్లో చూపించిన కదా బేస్మెంట్ పార్కింగ్లో, అదే మొదటి 2 గంటలకు ₹40, గంట మరియు గంటలోపు సమయానికి 20 ఇచ్చట పార్కింగ్ చేయరాదు. అండ్ లోపలికి వెళ్దాం పదండి. వే టు న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని ఉన్నది. సో ఈ న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకే మనం ఎక్కుదాము. గతంలో చాలా వీడియోస్లో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైనుండి మనం వీడియోస్ షూట్ చేసినాము. ఎవ్రీ మంత్ చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్సిమం మనం ఎవ్రీ మంత్ వచ్చి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లాస్ట్ మంత్ అయితే లోపలికి వచ్చి మనము తీయలేదు కాంటెంట్ అనేది. ఈ మంత్ లోపలికి వచ్చి కూడా షూట్ చేస్తున్నాం. లైక్ చెర్లపల్లిలో ఏ రకంగా అయితే ఉండేనో ఫార్మేట్, ఒక సైడ్ ఎస్కలేటర్ ఇంకొక సైడు లిఫ్ట్, సేమ్ అదే ఫార్మాట్లో ఇదిగోండి ఈ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ పూర్తి చేసినారు. పైన లైట్స్, కింద స్క్రీన్స్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9 వైపు వెళ్ళడం కొరకు మెట్లు. అండ్ ఇది పైకి ఎక్కడం కొరకు ఎస్కలేటర్ అండ్ లిఫ్ట్ నెంబర్ 4. ఇదే ఫార్మాట్లో మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ అంతా ప్లాట్ఫామ్స్, దిగడం కొరకు మెట్లు అండ్ ఎస్కలేటర్లు, రైట్ సైడ్ దిగడం కొరకేమో లిఫ్ట్లు. చెత్త అయితే మ్యాక్సిమం మనకి ఎక్కడ కనబడట్లేదు. 90% నీట్గానే ఉంది. ఇక ఈ పాన్ పరాకులు అంటారా చూడండి. ఇక్కడైతే నీట్గానే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎగ్జిట్కి ఇటు వెళ్ళాలి, ప్లాట్ఫామ్ నెంబర్ 10 ఎగ్జిట్కి ఇటు వెళ్ళాలని మంచిగా స్టిక్కర్స్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ కూర్చోవడం కొరకు ఒక 3 చైర్స్, ఒక బెంచ్ లాగా అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా లేవు, ఈ ఒక్క చోటనే ఉంది. లిఫ్ట్ నెంబర్ 2 అండ్ ఎస్కలేటర్. ఎక్కడం కొరకు అది, దిగడం కొరకు మెట్లు వాడాలి. ఇబ్బంది ఉన్న వాళ్ళు లిఫ్ట్ వాడుకోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 అండ్ అది ఎగ్జిట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వెళ్ళడం కొరకు. ఇది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇదిగోండి ఇటువైపు ఆల్రెడీ నిర్మించిన కొత్త బిల్డింగ్ ఇదంతా. వావ్, వైడ్ యాంగిల్లో మస్తుగా అనిపిస్తుంది కదా. వీటిని కాన్కోర్సా ఏదో అంటుంటారు భయ, మెట్రో స్టేషన్లలో ఉంటుంది కదా, ఆ రకంగా మొత్తము చాలా కమర్షియల్ స్పేస్ అదంతా కూడా. అది అన్ని ప్లాట్ఫామ్స్ని కవర్ చేసి ఒక షెడ్ లాగా ఉంటుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 10 దాకా అది ఉంటుంది. అది దానికి సంబంధించి కూడా వర్క్ చాలా స్పీడ్గానే జరుగుతుంది. దాన్ని ఏమంటారు యాక్చువల్లీ, ఇక్కడ ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 10 దాకా ఉంది కదా, మనం ఉన్నదేమో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన. దీన్ని మీరు విజువల్లో చూస్తున్న దాన్ని ఏమంటారు, కాన్కోర్సా ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్లీ వర్డ్ తెలియట్లేదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదిగోండి భారీ వర్క్ అది,
ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 వైపు దిగుదాం అనుకుంటున్నాను. జూలై 6th అని దీన్ని నేను కన్సిడర్ చేస్తున్నా. ఇది 7th month 6th డేటు అన్నట్టుగా. ఎందుకంటే జూలై 6th రోజు ఒక వీరుడు పుట్టిండు అనమాట. ఆ వీరుడి వాయిసే మీరు వింటున్నారు. ఆ వీరుడే మోజెస్ పెట్లోజు. మా ఇంట్లో అట్లనే జోక్ చేస్తుంటా. 1991 జూలై 6th ఒక వీరుడు పుట్టిన రోజు మీకు తెలుసా అని. ఇదంతా కూడా కొత్తదే. ఇదిగోండి పలుకులలో కేసరి, పాన్ పరాగ్ బ్యాచ్. ఇదంతా అసలు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మొత్తం గబ్బు లేపుతున్నారు. ఓపెనింగ్ అయిపోయే లోపల ఈ రస్ట్ బట్టి ఏమవుతుందో ఏమో. ఇదిగోండి ఈ షెడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కొత్త షెడ్డే. ఇంకా కింద కూడా ఇంకా వర్క్ జరుగుతుంది. ఈ షెడ్కి సంబంధించి కూడా వర్క్ ఇంకా జరుగుతుంది. ఇంకా పెయింటింగ్ ఇదంతా కూడా ఉంటుంది కదా. ఇది నాకు తెలిసి టెంపరీ షెడ్ అయి ఉండొచ్చు. తర్వాత ఇంకా పర్మనెంట్ షెడ్ ఏదన్నా వేస్తారు అని అనుకుంటున్నా. మీకు ఏదైనా క్లారిటీ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎంఎంటీఎస్ ఆగింది ఇక్కడ. ఎస్, ఇది మనం పైనుండి చూసినాం కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి. ఇదిగోండి ఎలాగ అనిపిస్తుంది ఇది అసలు. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1కు కనెక్ట్ అయి ఉంటుంది. చాలా స్పేస్ ఉంటుంది. ఈ 2 ఫింగర్స్ ఇంత చిన్నగా అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి ఆ రెండింటి మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది. మొత్తం ఏసీ సిస్టమ్ అనుకుంటా. ఇదంతా కూడా ఏసీ ప్లేస్ చేయడం కోసము. అండ్ ఇక్కడ చూడండి ఇది ఎస్కలేటరు. ఇటు మనం ఈ 6th 7th ప్లాట్ఫామ్ నుంచి ఆరామ్సే పైకి ఎక్కడం కొరకు భారీ ఎత్తున ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేసినారు. అండ్ పైన మీరు జనాలను చూడొచ్చు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుద్దాం. మస్తు ఉంది. ఇక్కడ నుంచి ఒక పిక్ తీసుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఇందులో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోస్ ఉంటాయి. మీకు కంటెంట్ నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ బిల్డింగ్. అక్కడ వెయిటింగ్ హాల్ కింద ఆ పార్కింగ్ సెల్లార్లో కూడా ఉంటుంది అటు సైడ్ అంతా. ఇదంతా వర్క్ జరుగుతుంది. ఇదిగోండి ఇదంతా ఎట్లుంది. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇదిగోండి ఇది లిఫ్ట్ స్పేసు. చాలా కాలం క్రితం నేను సాయన్న ఎంఎంటీఎస్లో ట్రావెల్ చేసినాము. ఇప్పుడు సాయన్న నల్గొండకు వెళ్ళిపోయిండు. మొత్తం లైఫ్ని అంతా రీస్టార్ట్ చేసిండు. రియల్ వాయిస్ 9 ఛానల్. మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు అన్న. ఈ మధ్యలో ట్రైన్లో అయితే ట్రావెల్ చేసింది లేదు, గ్యాప్ వచ్చింది. ఇదిగోండి ఈ రకంగా మొత్తం ఈ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు కొంచెం సూర్యుడు వెలుతురు కనబడుతుంది. ఇది ఇంకా వర్క్ జరగాల్సింది ఉంది అనుకుంటా. ఓ వావ్, అండ్ ఇది ఎస్కలేటర్కి సంబంధించింది. ఇది ఈడనే ఉంది ఎస్కలేటర్. ఇక్కడ కూడా ఉంది ఒక పార్ట్ ఎస్కలేటర్ది. అండ్ ఈ ప్లాట్ఫామ్ కింద కూడా వర్క్ జరగాలి. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్లు గ్రౌండ్ లెవెల్లో నుంచి ఈ బేస్మెంట్ వేసి ఇది వర్క్ చేసినారు. దాని తర్వాత ఈ
రూఫ్ తీసేసి కొత్త రూఫ్ వేస్తుండొచ్చు అని అనుకుంటున్నా, చూడాలి. అండ్ ఇక్కడ నుంచి చూద్దాం. ఎస్, అటువైపు నుంచి ఎస్కలేటర్ ఎలా అవుతుందో ఇది ఎక్కడం కొరకు, అండ్ ఇటు సైడ్ నుంచి కూడా ఎస్కలేటర్ అనేది పెడుతున్నారు. అండ్ దీన్ని మొత్తము ఈ రూఫ్ ఇంతకు ముందుకున్న దాన్ని అయితే కూల్ చేసినారు. మనకి ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అక్కడ వర్క్ అనేది ప్రతి చోట మ్యాక్సిమం జరుగుతూనే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ బడ్జెట్ వచ్చేసి 700+ కోట్లు, 720+ కోట్లు. అండ్ ఈ రీడెవలప్మెంట్పై మీ ఒపీనియన్ ఏంటిది అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చెయ్యండి. మీరు ఇంతసేపు చూసినారుగా విజువల్స్, అవన్నీ ఎలా అనిపించినాయో కూడా కమెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. అటు 10th ప్లాట్ఫామ్ అండ్ 8th ప్లాట్ఫామ్, 9th ప్లాట్ఫామ్ పైన. అండ్ ఒక్క నిమిషము ఒక ఫోటో తీద్దాం థంబ్నెయిల్ కొరకు మేము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఒక్కసారి ఇది చూడండి, ఇది మెయిన్ బిల్డింగ్ ఉండే కదా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడు, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి ఇది కనెక్టివిటీ సూపర్ అసలు. అలా మనం కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి వచ్చినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 6A 7A ఇటు సైడ్ అని ఉంది యారో. ఇది పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, మీ అందరికి తెలిసిందే. ఈ పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి మళ్ళీ మనం 10th ప్లాట్ఫామ్ సైడ్ వెళ్తున్నాము, మెట్రో స్టేషన్కి వెళ్ళే దారి. ప్లాట్ఫామ్ 10th మీదకి వచ్చేసినాం. ఇదిగోండి, ఈ 10th దగ్గర నుంచి ఈ వర్క్ జరుగుతుంది. ఎస్, మనం అయితే మొత్తానికి బయటికి రావడం జరిగింది. అండ్ ఇటు ద్వారం నెంబర్ 8, గేట్ నెంబర్ 6 ఇది. ఎస్, గేట్ నెంబర్ 6 వైపు ఇలా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని అలా ట్రావెల్ చేసి వస్తున్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు బుకింగ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టర్మినల్ ఏంది ఇది 2, టర్మినల్ 2 అని. ఇక్కడ ఒక ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ బిలో 15 minutes అని బోర్డు ఉంది. చదివితే చాలా లెంత్ అవుతుంది వీడియో, కాబట్టి ఒక్కసారి ఇది చూడండి, స్క్రీన్ షాట్ తీసుకొని చదివేసేయండి. ఓకేనా, బుకింగ్ ఆఫీస్ ఇది. ఇక్కడ నుంచి చూడండి, ఇది బ్యాక్ వ్యూ అనుకోవచ్చు. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి.
మనము ఎక్కడికి వెళ్ళినా మెమోరీస్ రీకలెక్ట్ అనేది చేసుకుంటాం. మీకు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్తో ఉన్న ప్లాట్ఫామ్ 10 వైపు కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు కానీ ఏదైనా సరే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో ఉన్న మెమోరీని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు నుంచి ఇంకొక వీడియో ఇదే మంత్లో తీసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే 10th ప్లాట్ఫామ్ అండ్ కొత్త బిల్డింగ్ నుంచి లోపలికి వెళ్ళి ఇలా 6లో నుంచి బయటికైతే రావడము జరిగింది. ఇది ఒకప్పుడు ఇక్కడ 10th ప్లాట్ఫామ్ ఎంట్రీ ఉంటుండే, మీ అందరికి తెలుసు. ఇక్కడ ఒక సింగిల్ డోర్ మాత్రమే ఏర్పాటు చేసినారు. ఆటోలు అయితే చాలానే ఆగున్నాయి లోపల, ఇవన్నీ ఆటోలే. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి వీడియో ఎండ్ చేస్తా. ప్రేమతోటి ఏ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ ఖచ్చితంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఇంకేమేమి రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ జరుగుతున్నాయి మీకు తెలిస్తే దాని పేరు దాని బడ్జెట్ ఎంతనో కమెంట్ చేయండి. 100% మన తెలుగు స్టేట్స్లో, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఆ రైల్వే స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఈ చెట్టు మాత్రం ఇట్లనే ఉంచాలి, తీసేయరని ఆశిస్తున్నా. ఇదిగోండి వచ్చేసినాం మనము. వీడియో స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసినాం ఆ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసినాం. మా కొడుకు పుట్టి మొన్న 30th 5 నెలలు పూర్తి అయిపోయినాయి. అండ్ ఫాదర్హుడ్ అంటారా, దాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ టేక్ ఏ బో. సీరియస్ అబ్బా, పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అది మనం పేరెంట్ అయినాక ఇంకెక్కువ అర్థమవుతుంది. ఇదంతా కూడా కింద వర్క్ ఎప్పుడో జరిగిపోయింది, చాలా వీడియోస్లలో నేను చూపించిన. ఇక్కడ లోపల ఏదైతే వర్క్ కొరకు వాడే మెటీరియల్స్ అంతా కూడా ఇక్కడనే ఉంటాయి. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ ఇంకా ఈ రైల్వే స్టేషన్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ని ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్ని కన్సిడర్ చేసి ఇంకొక వీడియో మరలా చేస్తా. దిస్ ఈజ్ జూలై అప్డేట్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్. ఇటు సైడ్ కూడా మొత్తం మొక్కలు ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. See you in the next video. టాటా, బాయ్ బాయ్. అండ్ నాకు ఎందుకు కొంచెం ముందు నుంచి చూపిస్తే బాగుండు అన్నట్టు ఫీలింగ్ ఉంది, చూద్దాం. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తే బాగుండు అని అనుకున్నా కదా, ఇక ఫ్రంట్ కూడా వచ్చేసిన. అక్కడంతా కూడా వర్క్ జరుగుతుంది. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్ అండ్ హ్యాపీ జూలై టు ఆల్.